హైదరాబాద్ లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హుస్సేన్ సాగర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో వివరించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, భారీ వర్షాలతో ఇటు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మరోవైపు ఇటు హిమాయత్ సాగర్ కూడా వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ సంబంధించి 3000 క్యూసెక్కుల వరద నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ సంబంధించి 820 క్యూసెక్కుల వరద నీటినంతా కూడా తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బంజారా నాలా కానివ్వండి, దాంతోపాటు పికెట్ నాలా, కుకట్పల్లి నాలాల నుంచి పెద్ద ఎత్తున ఇటు వరద అంతా కూడా హుస్సేన్ సాగర్ కు చేరుతున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ తూముల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా మనం ఒకసారి చూద్దాము. పూర్తిగా వరద ఉధృతి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి అనేక కాలనీల ప్రజలను, బస్తీల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి జవహర్ నగర్, దాంతోపాటు ఇటు గోల్నాకా, హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి కాలనీల ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్ కు వరద భారీగా చేరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా తూముల ద్వారా, ఎందుకంటే హుస్సేన్ సాగర్ కు గేట్లు ఉండవు, ఈ తూముల ద్వారానే వాటర్ అంతా కూడా దిగువలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ దగ్గర పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక రాగల 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసారాంబాగ్, చాదర్ ఘాట్, ఓల్డ్ మలక్పేట్, శంకర్ బాగ్, నాగోల్, దాంతోపాటు మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. విజువల్స్లో కూడా పెద్ద ఎత్తున కూడా వరద తాకిడైతే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 800 క్యూసెక్ల వరద నీరంతా కూడా విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో కూడా దాదాపు 400 క్యూసెక్లు ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.50 మీటర్లు ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 513.41 మీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక బంజారా నాలా, పికెట్ నాలా, కుకట్పల్లి నాలా, బుల్కాపూర్ నాలాల నుంచి అంతా కూడా వరద నీరు, మురుగునీరు అంతా కూడా హుస్సేన్ సాగర్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ అంతా కూడా పూర్తిగా నిండుకుండలా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పటికప్పుడు ఇటు హుస్సేన్ సాగర్ దగ్గర తూముల గేట్ల దగ్గర కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇటు హెచ్ఎండిఏ, దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు కూడా హుస్సేన్ సాగర్ ట్యాంక్ లెవెల్ని కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తూముల ద్వారా వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వదులుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హుస్సేన్ సాగర్ నుంచి.